మనకు చూసి రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వేరే సేమ్ పరిస్థితులు మనం 2019లో ఆంధ్రాలో బాబుకు వ్యతిరేకంగా యాంటీ ఇన్కమెన్సీ కొంత చూసాం. ఇంకో అవకాశం ఇద్దాం అనేది కూడా ఇంకో వేరే ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది జగన్కి. 2024 వచ్చేపాటికి 2002లో ఏ పరిస్థితి చంద్రబాబు నాయుడుకు ఉందో 2004లో అప్పుడు సేమ్ పరిస్థితి ఇక్కడ ప్రతిబింబించింది యాంటీ ఇన్కమెన్సీ. ఆ ప్రజలన్నీ కనెక్ట్ అయిపోయారు దానికి, డెవలప్మెంట్ కావాలి అనే దాని మీద. సో ఆ విధంగా రావడం వల్ల ఈ ట్రెండ్ అనేది బాగా హై ట్రెండ్ వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇట్లాంటి సందర్భంలో ఏమవుతుందంటే ఈ కంచుకోట్లు కూడా బద్దలయ్యే పరిస్థితి వస్తాయి. ఇది మనం శ్రీనివాస్ గారు, మనం ఓటు పర్సెంటేజ్ చూసుకుంటే కనుక 2014లో ఉన్నటువంటి పర్సెంటేజ్కి 2019 పర్సెంటేజ్కి ఈ పర్సెంటేజ్కి చాలా తేడా ఉంది. అంటే 3% పెరుగుతూ వచ్చింది 2014లో. అంటే అప్పుడు సరే కొత్త గవర్నమెంట్ కాబట్టి చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ఆ రోజు అందరూ వచ్చి ఓటేసి ఉండొచ్చు. ఎక్కడి నుంచి, హైదరాబాదే కానీ మిగతా రాష్ట్రాల నుంచి కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళంతా, ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులంతా కూడా వెళ్ళి ఓట్లు వేయడం జరిగింది. బట్ 2019కి వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా పాయింట్ ఏంటంటే స్పెషల్ స్టేటస్. సో ప్రత్యేక హోదా కోసం నేను కొట్లాడతా అన్నటువంటి నినాదంతో జగన్మోహన్ రెడ్డి వచ్చారు. దానికోసం మాత్రమే ఆ రోజు తెలుగుదేశం పార్టీని ఓడించడం జరిగింది. అప్పుడు 3% పెరిగింది. మళ్ళీ కమింగ్ టు ఈరోజు మళ్ళీ 3% పెరిగింది. సో పెరుగుదల ఎప్పటికైనా వ్యతిరేకత ఉంటేనే పెరుగుతుంది అన్నది ఎన్నికల ద్వారా మనం చూడొచ్చు కదా. అంటే ఇది ఒక యాంగిల్ అండి. కానీ చాలా అంటే ఎక్కువ సందర్భాలు జరిగిన వాస్తవం అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అది ఓటింగ్ పర్సంటేజ్కి రెండు పార్టీల మధ్య వచ్చిన డిఫరెన్స్ ఆఫ్ పర్సంటేజ్కి నెంబర్ ఆఫ్ సీట్లకి రేషనలైజ్ అనేది మనం ఎక్కడ గమనించలేదండి. ఒక స్టేబుల్ ట్రెండ్ కనిపించింది. లాస్ట్ 20 years మీరు గమనించినట్టయితే ఒక స్టేబుల్ ట్రెండ్ లేదు మనం. ఎందుకంటే ఇప్పుడు మనం 2004లో చూసినప్పుడు అప్పుడు కాంగ్రెస్కి 38%, టీడీపీకి వచ్చేసి 37% వచ్చినాయి. ఇద్దరికి మధ్య డిఫరెన్స్ వచ్చేసి జస్ట్ 1% డిఫరెన్స్ ఓట్లు ఉన్నాయి 2004లో. బట్ కాంగ్రెస్ 185 వాళ్ళ అలయన్స్తో కలిపి, వేరే వీళ్ళు టీడీపీ వచ్చేసి 47 సీట్లకే పరిమితమయ్యారు. సో మనం 2019 చూసినట్లయితే 39%, 49%, 10% డిఫరెన్స్ ఉంది. 10% డిఫరెన్స్లో వాళ్ళు 24 పరిమితమయ్యారు, వీళ్ళు 157 పరిమితమయ్యారు. సో ఈ పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ అనేది మనం రేషనలైజ్గా ఒక స్టెబిలిటీ ట్రెండ్ మనం గమనించలేదు లాస్ట్ 20 years పరంగా. బట్ ఏంటంటే ఎక్కువ ఓటు హై అమౌంట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ పోలేనప్పుడు అధికార పార్టీకి ఎక్కువ అధికార పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన సందర్భాలు మటు గమనించాము ఇందులో మనం. సో మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైట్ ఫైట్ ఈరోజు చాలా సింపుల్ ఫైట్ లాగా అనిపించింది. అసలు ఫైటే లేదండి వాస్తవానికి. మూమెంట్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేసాం. ఈవెన్ లోక్సభలో కూడా అదే కనిపిస్తుంది. ఎక్కడ పెద్ద టైట్ ఫైట్ నెక్ టు నెక్ లాగా కనిపించింది. మనం లోక్సభ 18-7 ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు అక్కడ వాళ్ళకి. సో దీన్ని బట్టి సర్వే సంస్థలకు కూడా అందనటువంటి ఏంటంటే జనాలు వన్ సైడెడ్ గా ఫిక్స్ అయితే ఎవరేం చేయలేదు. గాలి ఇంటర్నల్ గా వచ్చిందనేది మాత్రం అండర్ కరెంట్ ఉంది, ఎవరు ఎస్టిమేట్ చేయలేదు. అన్ని అంచనాలు దాటుకుని వెళ్ళిపోయినట్టు. ఎగ్జిట్ పోల్లో ఇలాంటి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవి ట్రాక్ కాకపోవచ్చు. ఇట్లాంటి ఎగ్జిట్ పోల్ ఎంతసేపటికి ఏంటంటే మనకి అధికారం వస్తుందా లేదని చెప్పగలుగుతుంది. ఇలాంటి హై ట్రెండ్ అనేది అన్ని సందర్భాల్లో మనం అంచనా వేయలేం ఎగ్జిట్ పోల్ ద్వారా. రైట్. మొత్తానికి తెలుగుదేశం పార్టీ 138 స్థానాల్లో లీడ్ కనిపిస్తోంది. జనసేన 21, వైసీపీ కేవలం 8 స్థానాలకు మాత్రమే ప్రస్తుతానికి పరిమితమైంది. ఇది ముందు సాయంత్రానికి ఎట్లాంటి ట్రెండ్ వెళ్ళబోతోంది, ఏం జరగబోతుందో చూడాలి. సో మొత్తానికి పిఠాపురం ఏదైతే ఉందో ఒక బ్రాండ్ లాగా మారిపోయింది. పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డాగా మారిపోయింది. అక్కడ పవన్ కళ్యాణ్ విజయ కేతనం ఎగిరేశారు. జనసేన గుర్తు గాజు గ్లాసు ఇక పవన్ కళ్యాణ్దే. ఇక దీంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా, రెండవ అతిపెద్ద పార్టీగా జనసేన ఆవిర్భవించింది. స్వపక్షంలోనే విపక్షంలాగా మారేటువంటి ఒక పరిస్థితికి కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చేరుకున్నాయి. వైసీపీ 8 స్థానాల్లోకి పరిమితమైంది. ముందు ఏం జరుగుద్దో చూడాలి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. మనకి ఈ ఆరోగ్యకరమైన రుచికరమైన ఆహారం షణ్ముఖ అగ్రిటెక్ వలనే లభిస్తుంది. షణ్ముఖ అగ్రిటెక్ చేస్తుంది అద్భుతం. ప్రతి పంట అవుతుంది మహాద్భుతం.